ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 1-2 వచనాల్ని క్లెయిమ్ చేద్దాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నారు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నారు. ఆమేన్. శాంతినిచ్చే జలములు అంటే జీవమును, నెమ్మదిని, సమాధానమును యేసే మాత్రమే ఇస్తారండి. చూడండి, కీర్తనలో 42వ అధ్యాయం 1వ వచనములో ఇలా రాసి ఉంటుంది: దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దుప్పి ఎప్పుడైతే వాటర్ తాగుతుందో కంప్లీట్గా, అప్పుడు తనకి సాటిస్ఫాక్షన్ వస్తుందండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుందండి. అంటే ఎప్పుడైతే వాటర్ని కంప్లీట్గా తాగిందో అప్పుడు తనకి తృప్తిగా అనిపిస్తుంది దుప్పికి. మరి మన ప్రాణానికి తృప్తి అన్నది ఎప్పుడు కలుగుతుందో తెలుసా? యేసుతో సమయం గడిపినప్పుడు. సో మీ ప్రాణము ఎవరి కోసం ఆశపడాలి అంటే యేసే కొరకు. దుప్పి ఏ విధంగా అయితే వాటర్ కోసం ఆశపడుతుందో, ఎప్పుడైతే కంప్లీట్గా వాటర్ తాగాక తనకి సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందో, మనం కూడా యేసే ప్రెజెన్స్లో ఉండి ఆయనతో సహవాసం చేసినప్పుడు అంత కంప్లీట్ సాటిస్ఫాక్షన్ రావాలండి. సో మన ప్రాణం ఎవరి కొరకు ఆశపడాలి అంటే వస్తువుల కోసం కాదు, టెంపరీగా ఉన్న వాటి కోసం కాదు, జీవితం పంచుకుంటున్న యేసయ్యతో ఉన్నప్పుడు అది నిత్య ఆనందం అండి. అది ఆశ అంటే. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నారు అంటే శాంతికరమైన జలముల యొద్ద, శాంతి ఇచ్చే జలములు అంటే యేసయ్య జీవాన్ని, మన జీవితంలో నెమ్మదిని, సమాధానాన్ని ఆయన మాత్రమే కలుగజేస్తారు. ఎప్పుడు మీరు యేసయ్య కొరకు మీ ప్రాణం ఆశపడినప్పుడు. యేసయ్య మీకు కాపరిగా ఉంటే మీకు ఇంకేమి లోటు ఉంటుందో చెప్పండి? ఏ లోటు ఉండదు. సో 3 పాయింట్స్ చెప్తానండి. ఫస్ట్ పాయింట్, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. దేవుడే మనకి కాపరిగా ఉంటే మనకి ఇంక ఏ వేటితోని సంబంధం ఉండదు, ఏమీ అవసరం లేదు. సెకండ్ వన్, శాంతికరమైన జలముల యొద్ద ఆయన మనల్ని నడిపిస్తారు. యేసయ్య మాత్రమే మన జీవితంలో శాంతిని కలుగు చేస్తారు, సమాధానాన్ని కలుగు చేస్తారు, నెమ్మదిని కలుగు చేస్తారు. అండ్ థర్డ్ వన్, దుప్పి ఏ విధంగా అయితే వాటర్ కోసం ఆశపడుతుందో మన యొక్క హార్ట్, మన యొక్క ప్రాణం ఎవరి కోసం ఆశపడాలి అంటే యేసయ్య కోసం. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్.